వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో చంద్రబాబు పర్యటన, టీడీపీ నాయకులతో కీలక సమావేశం. డ్రగ్స్ కేసులో బయటపడుతున్న మరిన్ని ఆధారాలు. ఆగిన బస్సుల్లో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు ఉన్నాయన్న పట్టాభి. విజయవాడ టికెట్ పై వీడని సస్పెన్స్. ఇంకా ఆశల పల్లకిలోనే పోతిన మహేష్. మరో ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన. హైదరాబాద్ కు గడ్డం శ్రీనివాస్ యాదవ్. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు. అందరూ కట్టుబడి ఉండాలన్న మహేష్ కుమార్ గౌడ్. నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల జడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పనిచేశాము. ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు, పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు. మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు, పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు. ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనము గాలికి వదిలేసినట్టు వదిలేసినారు. మేము శర్మిలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకెంతో అదృష్టంగా భావించి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉధృతంగా మేము అందరిపైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపేతం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో కుప్పం చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్తపేట కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ అధిష్టానంపై తిరుగుబాటు బావుట ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు తెలుగు తమ్ముళ్లు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ను కూటమి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా అవనిగడ్డను జనసేనకు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. నాలాంటి వాళ్ళు ఒక 10 మంది దాకా ఉంటారు అనుకున్నారు. ఇక్కడ ఉండడం పోరాడాం, ఎదురు చెప్పాం, ఎదురు చేశాం, మళ్ళీ వాలుగాలికి వచ్చాం, అన్నీ చేశాం. కానీ తెలుగుదేశం పార్టీకి ఇలాంటి దౌర్భాగ్య స్థితి మాత్రం ఇంతవరకు ఎప్పుడు లేదు. ఎప్పుడైనా సరే అవనగడ్డ సీట్ డిసైడ్ చేసేటప్పుడు ఒక మనకి ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు, దానికి ఒక సమన్వయ కమిటీ ఉంది. కానీ పార్టీలోనే లోపంగా ఉంది. ఇది మనం ఒకరిని అనుకునే ఉపయోగం లేదు.
మన పార్టీని మనం సంస్కరించుకోవాలి. కంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మా వంతు ప్రయత్నం మేము చేశాం బుద్ధప్రసాద్ గారి తరఫున. ఈ మధ్య కాలంలో కూడా కొల్లూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అందరూ రావాలంటే సాధ్యం కాదని చెప్పి ఒక 11 మందితో వెళ్ళి నారా లోకేష్ గారికి, అదేవిధంగా పార్టీ అక్కడ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఆయన ఎవరో గండూపు దశరథ జనార్దన్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీలలో ఉన్న నాదెళ్ల మనోహర్ గారికి కూడా ఇక్కడ పరిస్థితులన్నీ చెప్పాం. ప్రతి వ్యక్తిలో రోజు రోజుకి మనోవ్యాధి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అమనగండి నియోజకవర్గ సీటు ఈనాటికి కూడా ప్రకటించకుండా ఉండటం, ఏం జరుగుతుందా అనే దాని మీద ముఖ్యంగా కార్యకర్తల్లో ఓటర్లో కూడా సందేహాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా నా ముందు మాట్లాడిన వ్యక్తులందరూ పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు. గతంలో ఇక్కడ అమనగండి నియోజకవర్గం ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోటగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నడుస్తూ ఉండేది. ఆ రోజుల్లోనే ముందుగా సైకమర్చనరావు ఎన్టీ రామారావు గారు మీకు సీట్ ఇస్తున్నాం గడ్డం చేయించురామని మంగళ స్టాప్ లోకి వెళ్ళాక గడ్డం చేయించుకుని సీట్ క్యాన్సిల్ అయ్యి సింహాద్రి సత్యనారాయణ సందర్భం. ఎందుకు చెబుతున్నారంటే అదే విధంగా అమ్మడి బ్రాహ్మణ గారికి కూడా సీట్ ఇచ్చి ప్రచారం నాగాలం కాడ వచ్చినాక సీట్ రద్దు చేసి ఆయన బందరు పంపించి మళ్ళీ ఇక్కడ సీటు మార్చడం జరిగింది. ఏపీలో అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు చంద్రబాబు ప్రజాగలం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ నెల 27న చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగలం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. జగన్ పాలనలో అందరి మనోభావాలు దెబ్బతీసేలా పాలన సాగిందని, రాబోయే ఎన్నికల్లో జగన్కి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని తెలిపారు. కరెక్ట్గా 9:30 గంటలకు చంద్రబాబు నాయుడు గారు జబిలి స్ట్రీట్ నుంచి ప్రజాగళం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మొదలుపెట్టబోతున్నారు. కాబట్టి ఆ రోజు మొత్తం కూడా అందరూ వచ్చి విజయవంతం చేయమని చెప్పి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 27వ తేదీ అనగా బుధవారం పొద్దున 9:30 గంటలకు జబిలి స్ట్రీట్లో టువార్డ్స్ వివి మహల్ సైడు నార్త్ ఫేసింగ్లో నుంచి ఆయన మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దాదాపుగా కూడా పూర్తి చేశాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం. పొద్దున కరెక్ట్గా సుప్రీంకోర్టు రంగంలోకి దిగడంతో ఎలక్టోరల్ బాండ్ల బండారం బద్దలైంది. ఎలక్టోరల్ బాండ్లలో ప్రయోజనం పొందిన రాజకీయ పార్టీల వివరాలు వెల్లడి కావడంతో సంచలనం కలిగింది. అవినీతి వ్యతిరేకంగా బడా ప్రవచనాలు చెప్పే పెద్దలందరూ బాండ్లు కొని చేతులకు మట్టి అంటించుకున్నవారే. కాషాయం పార్టీతో సహా అన్ని పార్టీలు బాండ్ల కొనుగోలు చేసి అయినకాడికి దండుకున్నాయి. 100 కోట్లు సొమ్ము చేసుకున్నాయి. 5 ఏళ్లలో దాదాపు 22,217 ఎలక్టోరల్ బాండ్లను పార్టీలు సొమ్ము చేసుకున్నాయి. సింహభాగం బీజేపీదే కావడం విశేషం. సుప్రీంకోర్టు బాండ్లకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని బాండ్లను ఎప్పుడు కొంది, ఏ పార్టీకి విరాళంగా ఇచ్చిందో తేదీలతో సహా పూర్తి వివరాలు అన్ని నెంబర్లతో సహా ఎన్నికల కమిషన్ ను సమర్పించాలని ఆదేశించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్ కు వివరాలు అందజేసింది. ఆ వివరాల ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు విడుదల కాగా 22,030 బాండ్లను పార్టీలు సొమ్ము చేసుకున్నాయి. మిగతా బాండ్లు కాలదోషం పట్టడంతో పీఎం సహాయ నిధికి జమ చేశారు. 5 ఏళ్లలో మొత్తం విడుదలైన బాండ్లు విలువ 16,518 కోట్ల రూపాయలు. వీటిలో 11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు డేటాలో పేర్కొన్నారు. ఎస్బీఐ 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు బాండ్లకు సంబంధించిన డేటాను ఎన్నికల కమిషన్ కి ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందని రాజకీయ పార్టీ దాదాపు లేనట్టే. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అత్యధికంగా నిధులు అందుకున్న రాజకీయ పార్టీలో బీజేపీదే అగ్రస్థానం. భారతీయ జనతా పార్టీ 8,633 బాండ్ల రూపంలో 6,986 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు పొందింది. తరువాత స్థానంలో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తృణమూల్ 1,397 కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో పొందింది. కాంగ్రెస్ 3,146 బాండ్ల రూపంలో 1,334 కోట్ల 35 లక్షల రూపాయలు సేకరించింది. ఈ విషయంలో తెలంగాణ కూడా ఏం వెనక్కి తగ్గలేదు.
టీఆర్ఎస్ పార్టీ బాండ్ రూపంలో 1,322 కోట్ల రూపాయలు సేకరించింది. బీజేడీ 944 కోట్ల 50 లక్షల రూపాయలు, డిఎంకే 656 కోట్ల 50 లక్షల రూపాయలు, సమాజ్వాదీ పార్టీ 14 కోట్ల 5 లక్షల విలువైన బాండ్లు పొందాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ 442 కోట్ల 80 లక్షల రూపాయలు, టీడీపీ 181 కోట్ల 35 లక్షల రూపాయల విలువైన బాండ్లు పొందాయి. ఆల్ ఇండియా అన్నా డీఎంకే కూడా 6 కోట్ల 5 లక్షల రూపాయల బాండ్లను నగదు చేసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 50 లక్షల రూపాయలు మాత్రమే బాండ్ల రూపంలో లబ్ధి పొందింది. శివసేన 159 కోట్లు, ఆర్జేడీ 72 కోట్ల రూపాయలు, పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన కూడా 21 కోట్ల రూపాయల మేరకు నిధులు అందుకుంది. బహుజన సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీలు ఎలాంటి లబ్ధి పొందలేదు. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన బడా కార్పొరేట్ కంపెనీల వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సంస్థ 1,369 కోట్ల రూపాయల మేరకు బాండ్లు కొనుగోలు చేస్తే ఒక్క నెలలోనే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ 40 కోట్ల రూపాయల మేరకు బాండ్లు సేకరించింది. ఇక క్విక్ సప్లై చైన్ 410 కోట్ల రూపాయల విలువైన బాండ్లు, వేదాంత సంస్థ 400 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. సుప్రీంకోర్టు చక్రం తిప్పడంతో ఎలక్టోరల్ బాండ్లు ఎవరెవరు ఎంత మేరకు కొనుగోలు చేశారు, ఏ రాజకీయ పార్టీలకు సొమ్ము దారాదత్తం చేశారో వివరాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. 15 కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రముఖులు 2 కోట్ల రూపాయల నుంచి 35 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి భారతీయ జనతా పార్టీకి దారాదత్తం చేశారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన సంస్థలు ఇవే. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో బడా కార్పొరేట్ సంస్థల యజమానులదే పెద్దపీట. 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు 333 మంది 358.91 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ డేటా వెల్లడించింది. ఇందులో బడా కార్పొరేట్ సంస్థలతో సంబంధం ఉన్న 15 మంది ప్రముఖుల వాటా 158 కోట్ల 65 లక్షల రూపాయల మేరకు ఉంది. లక్ష్మీ నివాస్ మిట్టల్ 35 కోట్ల రూపాయలు, ప్రపంచంలోని అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ఆర్సిలర్ మిట్టల్ సీఈఓ లండన్లో ఉంటారు. ఈ సంస్థ ఆస్తులే 1,670 కోట్ల రూపాయలు. లోక్సభ ఎన్నికల సందర్భంగా 2019 ఏప్రిల్ 18న మిట్టల్ ఈ బాండ్లను కొనుగోలు చేశారు. లక్ష్మీదాస్ వల్లభదాస్ మర్చెంట్ 25 కోట్ల రూపాయలు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో చార్టర్డ్ అకౌంటెంట్ అయిన మర్చెంట్ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ గ్లోబల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, రిలయన్స్ మీడియా ట్రాన్స్మిషన్ ప్రైవేట్ లిమిటెడ్ తో సహా అనేక ఇతర కంపెనీలతో డైరెక్టర్. ఆయన గతంలో రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. రాహుల్ భాటియా 20 కోట్ల రూపాయలు. భారతదేశ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్ భాటియా 2021 ఏప్రిల్లో తన వ్యక్తిగత హోదాలో 20 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. వీటితో పాటు మరో 3 ఇండిగో సంస్థలు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఇంటర్ గ్లోబ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఇంటర్ గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా మొత్తం 36 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందర్ ఠాకూర్ దాస్ జైసింఘాని 14 కోట్ల రూపాయలు. వ్యాపారవేత్త జైసింఘాని విద్యుత్ తీగలు, కేబుళ్ల ప్రధాన తయారీదారు సంస్థ పాలిక్యాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, ఎండి, పీవీఎస్ పైపుల తయారీకి ప్రసిద్ధి. 2023 ఏప్రిల్ అక్టోబర్ నెలలో 14 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశాడు. రాజేష్ మన్నాలాల్ అగర్వాల్ 13 కోట్ల రూపాయలు. ఫార్మాస్యూటికల్ కంపెనీ అజంతా ఫార్మా లిమిటెడ్ యజమాని సహ వ్యవస్థాపకుడు. 2022 జనవరి నుంచి 2023 అక్టోబర్ మధ్య అగర్వాల్ 13 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేయగా ఆయన సంస్థ 4 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసిన కార్పొరేట్ సంస్థగా వేరువేరుగా చూపించారు.
రాహుల్ జగన్నాథ్ జోషి, హర్మేష్ రాహుల్ జగన్నాథ్ జోషి 10 కోట్ల రూపాయలు. ముంబైలోని ఓ ఫ్రైట్ గ్రూప్ కంపెనీల డైరెక్టర్లు. ముంబైకి చెందిన ఓ గ్రూప్ ప్రధానంగా అంతర్జాతీయ లాజిస్టిక్స్ సరుకు రవాణా చేసే సంస్థ. వీరు 2022 జనవరి 2023 నవంబర్లో బాండ్లను కొనుగోలు చేశారు. బైకోన్ ఫార్మా కంపెనీకి చెందిన కరణ్ ముజుందార్ షా 6 కోట్ల రూపాయలు, మైనింగ్ బిజినెస్ కు చెందిన ఇంద్రాణి పాఠక్ 5 కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేశారు. యోధా గ్రూప్ చైర్మన్, దేవాన్సా ల్యాబ్ సంస్థ చైర్మన్ కంచర్ల సుధాకర్ 5 కోట్ల రూపాయల ఎలక్టరల్ బాండ్లను 2023 ఏప్రిల్ 12న కొనుగోలు చేశారు. కోల్కతాకు చెందిన సిరాక్ ఇన్ఫా ప్రాజెక్ట్ డైరెక్టర్ అభిజిత్ మిశ్రా 4 కోట్ల 25 లక్షల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేశారు. బెంగాల్కు చెందిన జేఆర్ ఆగ్రో సంస్థ, జేఆర్డి రియాలిటీ సంస్థ డైరెక్టర్ సరోజిత్ కుమార్ డే 3.4 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొన్నారు. శ్రీనాథ్ స్థాపత్య ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ ప్రకాష్ బల్వంత్ మెంగానే 3 కోట్ల విలువైన బాండ్లు, నిర్మల్ కుమార్ బద్వాల్ 2 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశారు. ఎలక్టరల్ బాండ్లపై ప్రత్యేక యూనికోడ్ తో పాటు వివరాలను ఎన్నికల సంఘాలకు వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించడం భారతీయ పారిశ్రామిక వాణిజ్య సంస్థల ప్రయోజనాలపై ప్రభావితం చూపుతుందని అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు తెలిపింది.